వన్స్ అగైన్ మనం యుఎస్ సిటిజన్షిప్ ముఖ్యంగా బర్త్ రైట్కి సంబంధించి బర్త్ టూరిజంకి సంబంధించి అనేక వ్యాఖ్యలు వింటున్నాం. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ క్లియర్లీ ఇండికేట్ దట్ హూ ఆర్ నాన్ సిటిజన్స్ అనే విషయంలో ఒక ఎక్స్పాన్షన్ అనేది ఇచ్చారు. ఎందువల్ల అంటే యుఎస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ వెరీ కేటగారికలీ సెడ్ దట్ చిల్డ్రన్ బార్న్ ఆన్ ద సాయిల్ ఆఫ్ అమెరికా ఆర్ ఎంటైటిల్డ్ టు బికమ్ అమెరికన్స్. మరి ఇంత క్లియర్గా యుఎస్ సుప్రీం కోర్ట్ చెప్పినా కూడా ట్రంప్ ఇస్ స్టిల్ ట్రయింగ్ టు మేక్ మెనీ అమెండ్మెంట్స్ ఆఫ్ హిజ్ ఓన్. మనం చూస్తున్నాం ఈ రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వెనక ట్రంప్ యొక్క ఆలోచన ఏంటి, అలాగే అమెరికా యొక్క భవితవ్యం ఏంటి, ముఖ్యంగా భారతదేశానికి ఈ రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, వీటిని ఇప్పుడు మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లెటెస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అమెరికన్ బర్త్ రైట్. ఎందుకు అమెరికా ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ 2.0లో ఎందుకు అంత గట్టిగా దానిపై ఫోకస్ పెట్టింది, అసలు అబాండన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది అంటే, ట్రంప్ పదవిలోకి రావడానికి కారణమే అమెరికన్ స్పిరిట్ అనేది, అమెరికా ఫస్ట్ అనేది, అలాగే అమెరికా ఈజ్ ఫార్ అమెరికన్స్ ఓన్లీ అనే ఒక స్లోగన్తోనే పైకొచ్చారు. ముఖ్యంగా మనం చూస్తున్నట్టు ఆ పార్టీ పోకళ్ళు కానీ, ముఖ్యంగా పార్టీ కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నట్టు కొంత కన్జర్వేటివ్ నేచర్ ఉన్నా కూడా ట్రంప్ విషయంలోకి వచ్చేసరికి అది చాలా తీవ్రంగా, అది ఒక తీవ్ర రూపమే దాల్చిందని మనం చెప్పొచ్చు. అసలు అమెరికా యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి, అమెరికా అంటే ఇట్స్ ఏ బొకే అని మనం చెప్పొచ్చు. బొకే హ్యాస్ డిఫరెంట్ ఫ్లవర్స్, లైక్ దట్ అమెరికా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. మరి ఆ విషయాన్ని, ఆ బేసిక్ పాయింట్ను కాన్స్టిట్యూషనల్, ఇన్హెరెంట్, ఇంట్రికేట్, ఇంపార్టెంట్ అండ్ వైటల్, ఒక ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ను ట్రంప్ మర్చిపోవడం చాలా విస్మయం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఏం చేస్తున్నారంటే, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. అంటే అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అమెరికన్స్ కావటానికి ఆస్కారం లేదు అనేటువంటి ఒక విషయంతో ట్రంప్ ముందుకు వెళ్తూ ఉన్నాడు. బర్త్ రైట్ అంటే అమెరికాలో పుట్టిన పిల్లలకు న్యాచురల్గా అక్కడ ఉన్న 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1868లో చేసినటువంటి అమెండ్మెంట్లో దాదాపు 150 సంవత్సరాలకు పైన అయిపోయింది అనుకోండి. మరి అమెండ్మెంట్లో ఏంటి అంటే, అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అని అందులో చాలా స్పష్టంగా ఉంది. బట్ ట్రంప్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్, అలాగే తన పార్టీ వైఖరి, తన సొంత వైఖరి, అలాగే తన సొంత ఆలోచనలు, ఇక తనకున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాబల్యాన్ని పెంపొందించుకోవటానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను కూడా త్రోసిరాజుని దాన్ని పక్కకు పెట్టేసి అసలు ఈ బర్త్ రైట్ అనేది, బర్త్ టూరిజం అనేటువంటిది, ఈ రెండు కూడా తప్పని చెప్తున్నారు. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది, ఇది చెల్లదు, అమెండ్మెంట్లో ఏ విధంగా ఉందో దాని ప్రకారమే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అమెరికన్ చిల్డ్రన్గా ఉండాల్సిందే. మరి ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్ బర్త్ రైట్కు అలాగే బర్త్ టూరిజంకు ఒక డిఫరెన్స్ ఉంది. సరే, బర్త్ టూరిజం అనేటువంటిది మనం ఒక్కసారి చూసినట్టయితే దాని కిందకి ఎలా వస్తుందంటే, ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఇఫ్ దే హ్యాపెన్ టు మూవ్ టు యుఎస్ బై యాక్సిడెంట్ ఆర్ బై ఇన్సిడెంట్ ఆర్ బై సమ్ అదర్ కాజ్, వార్ కానీ, డిప్లొమసీ కానీ, ఎనీ అదర్ ఫ్యాక్టర్ వల్ల అక్కడికి వచ్చినప్పుడు, సపోజ్ దే డెలివర్ ఆన్ ది ల్యాండ్ ఆఫ్ అమెరికా, అప్పుడు న్యాచురల్లీ దట్ చైల్డ్ బికమ్స్ అన్ అమెరికన్ బై బర్త్ అని. అయితే ఈ మధ్యకాలంలో బర్త్ టూరిజం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ గురైనటువంటి మాట కూడా వాస్తవమే. ఎందువల్ల అంటే కొంతమంది కావాల్సిగా అట్ ది ఫ్యాగ్ అండ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అటువంటి క్యాండిడేట్ తీసుకుని వెళ్ళటం, అమెరికాకు వెళ్ళటం, కొన్ని కారణాల వల్ల, టూరిజం కానివ్వండి, కొన్ని రకరకాలైనటువంటి కారణాల వల్ల అక్కడ తీసుకుని వెళ్ళటం, అక్కడ విల్ఫుల్గా డెలివరీ చేయించటం, అమెరికన్ సిటిజన్షిప్ అనేది పొందటం. మరి దీని విషయంలో ట్రంప్ ఏమంటున్నారంటే, డెఫినెట్లీ అమెరికన్ సొసైటీ ఈజ్ గెటింగ్ కన్టామినేటెడ్. ఎందువల్ల అంటే రష్యా, చైనా ఈ రెండు దేశాలు, అలాగే భారత్ కానీ, ఇలాంటి కొన్ని దేశాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావలసిగా వాళ్ళ ప్రెజెన్స్ పెంచుకోవటానికి అమెరికన్ ఈ క్యారెక్టర్ను వాళ్ళు స్పాయిల్ చేయడానికి ఈ యొక్క బర్త్ టూరిజంను ఒక పావుగా వాడుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీఆర్ అగైన్స్ట్ ఇట్ అండ్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు జీరో అని చెప్తున్నాడు. మరి బర్త్ టూరిజం ఈజ్ సౌండింగ్ లిటిల్ బెటర్. ఎందువల్ల అంటే కొన్ని కేసెస్ అలా జరిగాయి, కానీ
అక్కడ కూడా బర్త్ టూరిజంలో కూడా ఏదైతే మనం లా ప్రకారం వెళ్ళాలండి. లా ఏం చెప్తోందంటే ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఇప్పుడు అది విల్ఫుల్గా జరిగిందా లేదా అనేటువంటిది కూడా విచారణ చేయకుండానే అమెరికన్స్ కానీ పరిగణించమంటోంది. కానీ మీరు మార్పు చేయాలి అనుకుంటే, కట్టడి చేయాలి అనుకుంటే, దీని ఒక రకంగా రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే, మేక్ అన్ ఇన్వెస్టిగేషన్ హౌ దట్ పర్టికులర్ క్యాండిడేట్ హ్యాపెన్ టు బీ దేర్ అట్ దట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ. ఎలా వచ్చారు, ఏంటి కంపల్షన్స్ ఏంటి, అవి జునైనా కాదా ఆలోచించకుండా ట్రంప్ ఏంటంటే అవుట్ రైట్గా కండెమ్ చేస్తున్నాడు. అండ్ దట్ సంథింగ్ రియలీ గోయింగ్ అగైన్స్ట్ ద లా అనే మనకు అనిపిస్తుంది. ఇక రెండో ఫ్యాక్టర్ మనం చూస్తే బర్త్ సిటిజన్షిప్ విషయానికి వచ్చేసరికి ట్రంప్ విషయంలో ఎంతటి హేట్రెడ్, ఎంతటి ఒక రకంగా చెప్పాలి అంటే దాని పైన ఎంత పోరాడుతున్నాడంటే వచ్చినప్పటి నుంచి ఇదే మాట అంటున్నాడు, అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్. దట్ ఈస్ ట్రూ, బట్ వాట్ ఈస్ అమెరికా? అసలు అమెరికా అంటే అర్థం ఏంటి? అమెరికా అంటే అదొక రేసా, అదొక కల్చరా, అదొక సివిలైజేషనా, లేక అదొక గ్రూప్ ఆఫ్ పీపులా, అదొక లాంగ్వేజా? వాట్ ఈస్ అమెరికా? ది వెరీ డెఫినేషన్ ఆఫ్ అమెరికా ఏంటి అని ఫస్ట్ ట్రంప్ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏర్పడినటువంటి పార్టీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అక్కడ జరుగుతున్నాయి అనేక రకాలుగా అన్యాయాలు, అక్రమాలు, అవన్నిటినీ మీరు కొని తెచ్చుకున్నవే. మీరు కొన్ని దేశాలతో మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, కొన్ని మీకు వాణిజ్యానికి సంబంధించి కొన్ని మీరు చేసుకున్నటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్స్ కానివ్వండి, లేదా అమెరికా కొన్ని దేశాలని ట్రాప్ చేయాలని వెళ్ళినప్పుడు చేసుకున్నటువంటి కొన్ని సింపాథెటిక్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇవన్నిటి యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ వాట్ యూ కాల్ ది నాన్ అమెరికన్స్. అసలు నాన్ అమెరికన్ అనేటువంటి డెఫినేషన్ కూడా ఇంతవరకు అమెరికా చార్టర్ కానివ్వండి, అమెరికన్ యుఎస్ సిఐఎస్ కూడా ఖచ్చితంగా హూ ఆర్ అమెరికన్స్, హూ ఆర్ నాన్ అమెరికన్స్ అంటే ఒక ఇదమితమైనటువంటి స్టేట్మెంట్, ఒక డెఫినేషన్ ఇవ్వలేకపోతుంది. ఓన్లీ వైట్స్ ఆర్ అమెరికన్స్, ఆర్ బ్రౌన్స్ ఆర్ అమెరికన్స్, ఆర్ బ్లాక్స్ ఆర్ అమెరికన్స్, ఆర్ రెడ్ ఇండియన్స్ ఆర్ అమెరికన్స్, ఆర్ అబోరిజిన్స్ ఆర్ అమెరికన్స్. అసలు అమెరికా గురించి మనం ఒక్కసారి చరిత్ర కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళకి స్వాతంత్రం వచ్చి 250 సంవత్సరాలు అయింది. ఈ మధ్య ఆ స్వాతంత్రానికి సంబంధించిన అనేక సెలబ్రేషన్స్ కూడా మనం చూసాం. కానీ బియాండ్ దట్ ఇఫ్ యూ గో టు ద రియల్ హిస్టరీ ఆఫ్ అమెరికా, 10 డిఫరెంట్ రేసెస్ అక్కడ ఉన్నాయి. బిఫోర్ పోర్చుగీస్, ఆర్ బిఫోర్ ఫ్రెంచ్, ఆర్ బిఫోర్ స్పెయిన్, ఆర్ బిఫోర్ ఈవెన్ ద ఇంగ్లాండ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది డిఫరెంట్ ఐలాండ్స్. మనం చూసినట్టయితే ఒక కాంగ్లోమెరిక్, ఒక రకమైనటువంటి పోలీ సిస్టమేటిక్ అగ్రిమెంట్స్ అక్కడ, ఆ రేసెస్, అలాగే అక్కడ ఉన్నటువంటి సివిలైజేషన్స్ అక్కడ ఉన్నాయి. అండ్ సమ్ ఆఫ్ ది సివిలైజేషన్స్ లైక్ మాయన్, ఇవన్నీ కూడా చూస్తే దే హ్యావ్ అఫినిటీ విత్ ఇండియన్ కల్చర్. మరి వీటిని మీరు ఎలా పరిగణలోకి తీసుకుంటాం? అసలు భారతదేశానికి అమెరికాకు ఉన్నటువంటి డీపర్ హిస్టారికల్ కనెక్ట్ ఏదైనా ఉందా? అధ్యయనం కూడా జరుగుతోంది. అండ్ దెర్ ఆర్ సఫిషియంట్ ఎవిడెన్సెస్ విచ్ త్రో సర్ప్రైజింగ్ లైట్ ఓవర్ దట్. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక సివిలైజేషన్ను డిటర్మైన్ చేయకుండా ప్రస్తుతం మీకున్నటువంటి కొన్ని అసంప్షన్స్తో దట్ సో కాల్డ్ దీస్ పీపుల్ ఆర్ అమెరికన్స్, దీస్ ఆర్ నాన్ అమెరికన్స్ అని మీరే ఒక కన్క్లూషన్కి వచ్చి పొలిటికల్గా, యాక్చువల్గా ట్రంప్ యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఎకనామిక్గా ఫస్ట్, పొలిటికల్గా సెకండ్. ఈ రెండు పొలిటికో ఎకనామిక్ కన్సిడరేషన్స్ మాత్రమే ట్రంప్ తీసుకొని వీళ్ళను అమెరికన్స్, నాన్ అమెరికన్స్, నేటివ్స్, నాన్ నేటివ్స్ ఇలా ఒక డిఫరెన్సియేషన్ చేస్తున్నాడు. సరే, మీరు బర్త్ రైట్ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి అమెరికా ఈరోజు అమెరికన్ సూపర్ పవర్గా మారటానికి వెనక ఓన్లీ అమెరికన్స్ ఉన్నారా? మీరు చెప్పే సోకాల్డ్ వైట్స్ ఉన్నారా? వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ అదర్స్ అని ఒక్కసారి కనుక చూసినట్టయితే అసలు అమెరికా ఒక సూపర్ పవర్గా మారటానికి ఈనాటికి కూడా అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళ ఎఫర్టే. అమెరికా అంటే ఒక దేశం కాదు, ఇట్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ రేసెస్, రిలీజియన్స్, క్రీడ్స్ అండ్ రీజనాలిటీస్, థింకింగ్స్. మరి అటువంటి ఒక కాంగ్లోమరేషన్ ఆఫ్ డిఫరెంట్ టెండెన్సీస్. మరి ఆ బేసిక్ ఫ్యాక్ట్ని మీరు మర్చిపోయి ఈరోజు అమెరికా అంటే మీరు అనుకున్నటువంటి కొన్ని పార్టీ పరంగానో లేదా ఎకనామిక్ ఎంటిటీస్గా మీరు ఈరోజు చూసి డివైడ్ చేద్దాం అనేటువంటి ఒక హేట్రెడ్ ఆల్రెడీ మీరు స్ప్రౌట్ చేశారు. ఎంత డేంజరస్ ఎలిమెంట్ అంటే ఒక డివిజివ్ టెండెన్సీని మీరు ప్రవేశపెట్టారు. దాని యొక్క ఇంపాక్ట్, కాన్సిక్వెన్స్, ఎఫెక్ట్ అనేది ఎంత సీరియస్గా ఉంటుందో, అమెరికాకి అది ఎంత డిస్ట్రక్టివో రాబోయే కాలమే చెప్తుంది. ఈరోజు బర్త్ రైట్ విషయంలో కూడా మీరు ఏమనుకుంటున్నారంటే, చాలామంది అసలు ఇప్పుడు ట్రంప్కు ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఒక్కసారి మనం పర్సనల్గా తీసుకున్నట్టయితే హీ ఫీల్స్
అమెరికా అంటే ఒక పెద్ద దేశం కాబట్టి చిన్న దేశాల వాళ్ళు ఎలాగో అమెరికాకు వచ్చి అక్కడ ఈ బర్త్ అయినటువంటి వాళ్ళ పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ కనుక వస్తే దే కెన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్ అండ్ ఆ ప్రాస్పరిటీ కానీ రిసోర్సెస్ కానీ అమెరికన్ సొసైటీ ఇచ్చేటువంటి ఆ రకరకాలైనటువంటి పాజిటివిటీస్ను వీళ్ళు గ్రాప్ చేసుకుంటారనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. దట్ మే బి ట్రూ ఇన్ సమ్ కేసెస్, బట్ దట్ యూ కెనాట్ మేక్ ఏ కైండ్ ఆఫ్ యూనివర్సల్ స్టేట్మెంట్ రిగార్డింగ్ దట్. ఇప్పుడు అసలు అమెరికాకు వచ్చి అక్కడే పుట్టిన వాళ్ళు ఎంత రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ చేసి ఈరోజు అమెరికాని నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకెళ్లారు. ఇండియన్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, దే ఆర్ మేకింగ్ ఓనరస్ ఎనార్మస్ కాంట్రిబ్యూషన్స్ టు అమెరికన్ లైఫ్ అండ్ ఎకానమీ. మరి వాట్ ఈస్ ది వర్డ్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ దెమ్? జస్ట్ బికాస్ అమెరికా ఈజ్ ఎ సూపర్ పవర్ నౌ, పీపుల్ ఆర్ నాట్ క్రేజీ అబౌట్ అమెరికా. అది ట్రంప్ అర్థం చేసుకోవాలి. అలాగే బర్త్ రైట్ విషయంలో కూడా కావాల్సిగా నాన్ సిటిజన్స్ ఎవరు అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు ఎలాగో సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి చాలామంది ఇక్కడ పుట్టిన వాళ్ళు, అంటే వలస వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్ డాక్యుమెంటేషన్ ఉన్నవాళ్ళు, అలాగే కొంతమంది ఎవరైతే ఇక్కడ శరణార్థులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరి చిల్డ్రన్ కూడా మేము కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఓన్లీ ఫెడరల్ గవర్నమెంట్ ఎవరినైతే సిటిజన్స్గా ఒప్పుకుంటుందో వాళ్ళ పిల్లలను మాత్రమే మేము సిటిజన్స్గా ఒప్పుకుంటామని కొంత దాంట్లో మార్పులు చేసే ప్రయత్నాలు కూడా చేశారు. ఏది ఏమైనా ట్రంప్ వెళ్తున్నటువంటి పద్ధతి, అమెరికా అంటే ఇట్ హ్యాస్ టు సెట్ ఎ కైండ్ ఆఫ్ ఐడియాలజీ టు ది అదర్ నేషన్స్ టు ఫాలో. కానీ ఈరోజు అమెరికా అనేది చాలా నేరోగా వెళ్తోంది. ఒకప్పుడు బ్రాడ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఈరోజు లేదు. అది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, అలాగే ప్రతి చోట యుద్ధాలు. ఇప్పుడు ఇరాన్ వార్ కూడా ఆపటానికి కారణం పీట్ హెగ్సెత్తో జరిగినటువంటి ఆ మీటింగ్లో మనం చూసాం. వాళ్ళకి కావాల్సిన అమ్యునేషన్ తయారు చేసుకోవడానికి వాళ్ళకు ఒక టైం అవసరం ఉంది. మరి మిలిటరీ ఆర్సెనల్ డెవలప్మెంట్ కోసమే వాళ్ళు యుద్ధాన్ని కూడా ఆపుతున్నట్టు మనకు తెలుస్తోంది. అంటే అమెరికా ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్, డిఫెన్స్ స్ట్రాటజీస్ కూడా ఇప్పుడు అవి ఊహించాయి. ఇరాన్ అంటే చాలా సింపుల్గా తీసుకొని దే కెన్ కంప్లీట్ ద హోల్ వార్ ఇన్ 1 month అనుకున్నారు. ట్రంప్ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ వీ విల్ ఎండ్ అప్ ద ఎంటైర్ సివిలైజేషన్ అని అన్నాడు ఓవర్ నైట్. బట్ టుడే ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ దే కుడ్ నాట్ షేక్ ఇరాన్ కన్సిడరబ్లీ. మరి దీని ద్వారా ట్రంప్ కూడా అనేక విషయాలు తెలుసుకోవాలి. ఏ దేశాన్ని కూడా అంచనా వేసే విధానం చాలా కరెక్ట్గా ఉండాలి. మనం వైట్ హౌస్లోనో లేదా నాటోలోనో ఇంకెక్కడో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం కంటే ప్రాక్టికల్గా యూ హ్యావ్ టు సీ ద వరల్డ్, హౌ పీపుల్ ఆర్ చేంజింగ్, హౌ కంట్రీస్ ఆర్ ఇవాల్వింగ్, హౌ మిలిటరీ సిస్టమ్స్ ఆర్ చేంజింగ్ అనేది చూడాలి. అది ఎప్పుడైతే ఒక గ్రాస్ప్ వస్తుందో అప్పుడే రియాలిటీ అనేది వస్తుంది. ఈరోజు బర్త్ రైట్ విషయంలో అమెరికన్స్ కూడా నిరసిస్తున్నారు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు. ఎందువల్ల అంటే ఎవరు కూడా ఇంటెన్షనల్గా వచ్చి అక్కడ వాళ్ళ పిల్లలకు బర్త్ రైట్ కావాలి అని కోరుకోవటం లేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అమెరికా హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, ఎందుకంటే ద లా ఇస్ ప్రిస్క్రైబింగ్ టు డూ సో. మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? రకరకాలైన కారణాలు చెప్పి మిగతా వాళ్ళు రావటం వల్ల అమెరికా క్యారెక్టర్, అది ప్యూరిటీ చెడిపోతున్నది, ఆ ప్యూరిటీ అనేది కంటిన్యూ కావటం లేదు అంటున్నారు. కానీ అసలు అమెరికన్ ప్యూరిటీ ఏంటి? అమెరికా అంటేనే హోమోజీనియస్ సబ్స్టెన్స్ కాదు కదా. అమెరికా వాస్, ఈజ్ అండ్ వుడ్ బి ఏ కైండ్ ఆఫ్ హెట్రోజీనియస్ సబ్స్టెన్సే. ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ రేసెస్. మరి దాన్ని ట్రంప్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓకే, బర్త్ టూరిజం అలాగే బర్త్ రైట్ విషయంలో హీ హ్యాస్ టు రీథింక్. ఎప్పుడైతే సరైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తాడో తాను తీసుకునేటువంటి మిగతా డెసిషన్స్ వల్లే అమెరికాకు చాలా ఏమంటున్నాం, ఒక దెబ్బ కానివ్వండి, అమెరికాకు నష్టం వాటిల్లుతోంది. కానీ ఈ బర్త్ రైట్స్తో, బర్త్ టూరిజమ్స్తో అమెరికాకు ఎప్పుడు కూడా దెబ్బ వాటిల్లడం లేదు. అలాగే స్టూడెంట్ విషయంలో కూడా చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ వాళ్లకు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు చెప్తున్నారు, అలాగే సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కూడా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ స్టడీ ఆ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా చక్కగా చెప్తున్నాయి. స్టూడెంట్స్ వల్ల, ఓపీటీ వల్ల అమెరికన్స్కి ఎటువంటి జాబ్ పరంగా నష్టం లేదు. కానీ అంచనా వేయలేకపోయినటువంటి ట్రంప్ వాటిపైన కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. మరి ఈరోజు ఈ 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, అంటే ఒకటేమో
బర్త్ రైట్ను యుఎస్ గవర్నమెంట్ అసలు యుఎస్ సుప్రీం కోర్ట్ అది నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది కాబట్టి దాంట్లో రకరకాలైన మార్పులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బర్త్ టూరిజం అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ యొక్క ఎఫెక్ట్ ఇండియాపై ఎలా ఉంటుంది, భారత్పై ఎలా ఉంటుంది అని ఒకటి చూస్తే, భారత్ ఈజ్ లైక్లీ టు గెట్ ఎఫెక్టెడ్ ఎ లాట్. మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మోతాదులో ఉండటం, అధిక సంఖ్యలో ఉండటం, అలాగే భారత్లో కూడా ఒక టెండెన్సీ ఉందండి, ఎలా అయినా సరే అమెరికా చేరుకోవాలి అనే ఇంకా కొంతమందిలో ఆ టెండెన్సీ ఉంది. అంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది భారత్లో ఉన్నటువంటి టెక్నాలజికల్ అండ్ అదర్ ఈ ఈకోసిస్టమ్స్ మారిపోవటం వల్ల. భారత్ ఈస్ ఎమర్జింగ్ పవర్ కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ స్కోప్ అండ్ స్కేల్ ఉన్నాయని తెలిసి చాలామంది ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ కానీ అది చూపటం లేదు. బట్ స్టిల్ ఎవరైతే ఆ ఓల్డ్ టెండెన్సీస్ని క్యారీ చేస్తున్నారో వాళ్ళు స్టిల్ దే వాంట్ టు గో టు అమెరికా అండ్ బికమ్ అమెరికన్స్. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బి అఫెక్టెడ్ బై దిస్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, బై హుక్ ఆర్ క్రూక్ ఈవెన్ ఇఫ్ సిటిజన్షిప్ ఈస్ గెయిన్డ్ ఆల్సో, ట్రంప్ ఏం చేశాడంటే ఇంప్లాంటెడ్ ఒక డివిజివ్, అంటే అక్కడ ఒక విచ్ఛిన్నకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాడు. అది రేపు పొద్దున మీకు కానీ మీ పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ అంత సేఫ్ కాదని అనుకుంటారు. ఒక్కసారి ఒక ప్యాటర్న్లో, ఒక సొసైటీలో, అలాగే ఒక కమ్యూనిటీలో డిఫరెన్సియేషన్ అనేటువంటిది మొదలైందనుకోండి, దాన్ని ఆపడం అనేటువంటిది అంత సులభం కాదు. అది ఎక్కడో దగ్గర దాని ఇల్ ఎఫెక్ట్ను, ఈవిల్ ఎఫెక్ట్ను చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి మీకు విధి లేక మీరు అమెరికాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అక్కడే ఉండాలనుకుంటే ఉండొచ్చు, అక్కడ అడ్వాంటేజెస్ పొందాలి అనుకుంటే పొందొచ్చు. కానీ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ లీగలీ. ఎందువల్ల అంటే రేపు పొద్దున ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ ట్రై టు స్టే బ్యాక్. భారత్ హ్యాస్ బికమ్ ఎ రెనౌండ్ పవర్, గ్లోబల్ పవర్. కాబట్టి నౌ వీ హ్యావ్ టు జాయిన్ ద హ్యాండ్స్ టుగెదర్ అండ్ మేక్ ఇట్ ఎ వెరీ బిగ్గర్, ఇంకా కూడా ఒక బిగ్గర్ సూపర్ పవర్గా ఎదిగేందుకు మన అందరి యొక్క కోఆపరేషన్ కూడా అవసరం. కాబట్టి let us think on those lines. Thank you.